ఒక సమాజం ఇప్పుడు నాశనమైన సమాజం ఎలా ఉందో, వాళ్ళ కనులు ఎలా ఉన్నాయో నీకు తెలియదు. అంటే ఒక పాస్టర్, నువ్వు ఒక పాస్టర్ అంటే అందరితో అదేది లోకానుసారమైన పారంపర్యాచారులు చెత్తలు జానపదాలు ఉండేవి మన గతంలో చూసారు. మన తెలుగు రాష్ట్రాల్లో క్యార్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే తెలంగాణ. ఈ జానపదాలకు తెలంగాణ అంటే చూడండి, ఒక జానపదం తెచ్చారులే క్రిస్టియన్లకు దరిద్రం తెచ్చారు. సారోలే బయలునాడు ఆ పాట తెచ్చి అక్కడ వయసు మీద పడిన అమ్మాయిలతో డ్యాన్స్లు వేయిస్తున్నారు. మీరు కొన్ని సంఘాల్లో చూస్తున్నారో లేదు. పెళ్ళైన ఆడవాళ్ళని తెచ్చి సంఘాల్లో డ్యాన్స్లు వేస్తున్నారు, మీరు చూస్తున్నారు. అందరూ కలిసి డ్యాన్స్లు వేస్తున్నారు. అంటే ఆ ఇరుగు పొరుగు వాళ్ళందరూ వచ్చి సిగ్గు లేకుండా వాళ్ళు చూస్తున్నారు, సిగ్గు లేకుండా వీళ్ళు వేస్తున్నారు, సిగ్గు లేకుండా ఆయన చేపిస్తున్నాడు పాస్టర్ గారు. ఒక నాశనకరమైన ఒక దుర్బోధ, భయంకరమైన దుర్బోధలు. అంటే సంఘానికి నాశనం అయ్యే ఎలిమెంట్స్ మీరే ఇస్తున్నారు సేవకులుగా. ఒక చిన్న పాప ముద్దుగా డ్యాన్స్ వేస్తే ముద్దుగా ఉంటుందండి. ఒక ఇంటర్మీడియట్ అమ్మాయి డ్యాన్స్ వేస్తే ఎలా ఉంటుంది? వికారం. గుర్తుపెట్టుకోండి, సమాజాన్ని నాశనం చేసే పద్ధతులు సంఘాల్లోకి తేకండి. అనైతికతతో ఉన్న సంఘాలు ఎలా ఉన్నాయో, ఆదిమ సంఘం ఆ రోజు నాట్యాలు చేసేవాళ్ళు ఎవరు? నాటకాలు అంటే తర్వాత అండి. ఎందుకంటే మిషనరీలు అప్పటిలో భారతదేశానికి మిషనరీలు వచ్చినప్పుడు, మన భారతదేశానికి మిషనరీలు వచ్చినప్పుడు మనకు చదువు సరిగా అబ్బేది కాదు, అసలు రాదు చదువు. కటిగా మాట్లాడాలంటే లిపి కూడా ఇదని మనకు తెలియదు. బ్లైచ్చ భాష అన్నారు తెలుగు భాషని. అంటే అలాంటి పరిస్థితుల్లో నాటకం ఇలా వచ్చాడు, మరియమ్మ ఇలా ఉంటుంది, యోసేపు ఇలా ఉంటుంది, యోసేపు ఇలా ఉంటాడు, మరియమ్మ ఇలా ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభువు బాలుడైన యేసుక్రీస్తు ప్రభువు ఇలా పుట్టారని నాటకం ద్వారా వాళ్ళకి చదువు తెలియదు కాబట్టి అలా చెప్పేవాళ్ళు. నాటకం ఈ రోజు నాటకాలు ఏంటి అంటే నేను అడుగుతున్నాను, అంటే ఈ బైబిల్ చాలామందికి తెలియదు స్క్రిప్చర్ అర్థం చేసుకోండి. ఖండితంగా అపోస్తల బోధ ఎలా ఉండేది? ఖండితంగా ఉండేది. వాక్యాన్ని గురించి, పాపాన్ని గురించి, దేవుని వ్యూహాన్ని గురించి, దేవుని ఆలోచన గురించి, రక్తం ఇచ్చి సంపాదించే సంఘం విలువను గురించి దేవుని వాక్యం ఖండితంగా ఉంటుంది. అలాంటి దేవుని వాక్యాన్ని మనం నెగలెక్ట్ చేస్తాం. నెగలెక్ట్ అన్నారు దాన్ని, నెగ్లెక్ట్ చేస్తాం. అలాంటివి గుర్తుపెట్టుకోండి. అలాంటివి వ్యవహారాలు సంఘాలు తాకండి. చిన్నపిల్లలు డ్యాన్స్ చేస్తే ముద్దుగా ఉంటుందండి. దేవునికి ఇష్టానుసారంగా దేవునికి మహిమ తెచ్చే విషయాల్లో ఇవి కొన్ని.